తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు పనులని మేఘా కృష్ణారెడ్డికి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. నాగార్జున సాగర్ పెద్దవూరం మండలం సుంకిచాల వద్ద కూలిపోయిన టన్నెల్ రిటైనింగ్ వాలును ఎమ్మెల్యేలు హరీష్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో కలిసి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. సుంకిచాల ఘటనను కాంగ్రెస్ మంత్రులు చిన్నదని, ఏమి నష్టం జరగలేదని అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పునర్నిర్మాణం కోసం ప్రజాధనం వృధా చేయడం తప్ప చేసేదేం లేదన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మేఘా కాంట్రాక్టర్లు టన్నెల్ ఎలా ఓపెన్ చేస్తారని ప్రశ్నించారు. మేము 7 గంటలకు వచ్చినాం. అట్లా అంటే ఫోటోలు తీసుకోండి. ఈ నెల 2వ తారీఖు రోజు జరిగినటువంటి సుంకిశాల ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి సుంకిశాల ఒక పోర్షన్ అంతా కూలిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈ రోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి 2వ తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజుకి 12 రోజులు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడానికి కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడానికి కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుంకిశాల సంఘటన గతంలో 2009లో అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 300 కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి ఈ సుంకిశాల మరి 2021లో దాన్ని 1500 కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వ్యయం మార్చి 2215 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించాలని చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.